దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం. ముస్లింలలో కూడా చాలా ఎక్కువ శాతం మంది తౌహీద్ ఉంటే సరిపోతుందండి, సున్నత్ విషయాలు ఏమున్నాయి, చేసినా చేయకపోయినా అలా వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ సోదరులారా, జాగ్రత్తగా గమనించండి, ప్రతి కాలంలోనూ తౌహీద్ ఉంది, దానితో పాటు రిసాలత్ ఉంది. మనం కలిమా ఏమని చదువుతాము? లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా. అంతకుముందు ప్రవక్తలైతే లా ఇలాహా ఇల్లల్లా ఈసా రూహుల్లా, ఇబ్రాహీం ఖలీలుల్లా. ఇలా ప్రతి ప్రవక్త కూడా ఆ కాలంలో ఉన్నటువంటి వారు దైవాన్ని, అల్లాని ఒక్కడిగా నమ్మాలి మరియు ప్రవక్తను అనుసరించాలి. ప్రతి కాలంలో ఇదే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం. ఇప్పుడు కేవలము దేవుని ఏకత్వం మీద ఉంటాను, తౌహీద్ మీద ఉంటాను, రిసాలత్ని నమ్మాను అన్నారనుకోండి, మార్గం దొరకదు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేశాడు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. మేము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సర్వలోకాలకు కారుణ్యంగా చేసి పంపాము. మరియు వమా అర్సల్నాక ఇల్లా కాఫతల్ లిన్నాస్ బషీరం వ నజీరా వలకిన్ అక్సరన్ నాస్ లా యఅలమూన్. మేము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సర్వ మానవులకు హెచ్చరిక చేసేవానిగా, శుభవార్త ఇచ్చేవానిగా, ఈ రెండు విషయాలు ఇచ్చి పంపాము. కానీ అక్సరన్ నాస్ లా యఅలమూన్, చాలామంది ప్రజలకు ఈ విషయం తెలియదు. అల్లాహు అక్బర్. చూసారా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవుల కోసం వచ్చినటువంటి అంతిమ దైవ ప్రవక్త. కాబట్టి ఆయన్ని విశ్వసించడం కూడా తప్పనిసరి. ముస్లిం షరీఫ్ హదీస్, అబూ హురైరా వారి ఉల్లేఖనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేస్తున్నారు, యూదులైనా క్రైస్తవులైనా నేను వచ్చేసిన తర్వాత, నేను అంటే దైవప్రవక్త వచ్చేసిన తర్వాత వారిని విశ్వసించకుండా చనిపోతే వారు నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్ళే అవకాశం లేనే లేదు. దైవప్రవక్త వారి గురించి తెలియని వారు ఎవరు లేరు ప్రపంచంలో, అందరికీ తెలుసు. ప్రతిరోజు 5 పూట నమాజ్ జరుగుతుంటుంది, అందులో దైవప్రవక్త వారి పేరు వస్తుంటుంది. వారు కూడా అనుకునేది ఏమిటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ముస్లింల ప్రవక్త. కానీ కాదు సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవుల కొరకు శుభవార్త ఇచ్చేవానిగా, హెచ్చరిక చేసేవానిగా చేసి పంపించడం జరిగింది. మరి ఎప్పుడైనా ఈ విషయాలు మనం పరిశీలన చేస్తున్నామా? ఒకవేళ ముస్లింలలో ఉన్నప్పటికీ ఈ విషయాలు తెలియకపోతే వారి యొక్క విశ్వాసం అనేది పరిపూర్ణం అనేది కాదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా నమ్మడం అనేది తప్పనిసరి. మరొక ముఖ్యమైన విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మే విషయంలో, ప్రేమించే విషయంలో ముస్లింలు కొద్దిగా అతి చేస్తున్నారు. ఎలాగైతే క్రైస్తవులు చేస్తూ వచ్చారో, ఈసా అలైహిస్సలాం ఎవరు? ఒక ప్రవక్త, తండ్రి లేకుండా పుట్టారు. ఆ విషయం పూర్తి ముస్లిం సమాజం నమ్ముతుంది. ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అలా తెలియపరచడం జరిగింది. వారు ఏం చేశారు? ఆయన యొక్క ప్రేమలో గులు చేసేసి, అతి చేసేసి ఆయన్ని దేవునిగా, దేవుని కుమారుడిగా, దేవునిలో భాగంగా చేసేశారు. ముస్లింలలో కూడా కొంతమంది దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దేవునితో సమానమైన వారిగా చేస్తుంటారు. నౌజుబిల్లా, దేవునితో సమానమైన వారిగా. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించి మరీ వెళ్ళారు. ఎలాగైతే క్రైస్తవులు ఈసా అలైహిస్సలాం విషయంలో గులు చేశారో, అతి చేశారో, మీరు నా విషయంలో అది చేయమాకండి. మొట్టమొదటి స్థానం అల్లాది. ఆ స్థానంలో వేరే వారెవ్వరిని తీసుకురాకూడదు. ఆ తర్వాతి స్థానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాను మాత్రమే ఆరాధించాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. దాని తర్వాతే మన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, మిగతావన్నీ కూడా.